మామిడి పండు పోషకాల గని అని మనకు తెలుసు. మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. వీటిలోని విటమిన్లు క్యాన్సర్ పై పోరాడతాయి. ముఖ్యంగా మామిడి పండులోని మ్యాంగీఫెరిన్ రసాయనానికి ఐబిఎస్ జీర్ణకోశ వాపును తగ్గించే గుణం ఉందని తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెడ్డన్న బృందం పేర్కొంది. పోషకాలకు రుచికి పెట్టింది పేరైన మామిడి పండు అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. మామిడిలో ఉండే మాంగిఫెరిన్ రసాయనం అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ కెమికల్ సొసైటీ ఫార్మకాలజీ ట్రాన్స్లేషన్ జర్నల్లో తాజాగా ప్రచురితమయ్యాయి. మామిడి పండ్లలో లభించే మాంగిఫెరిన్ రసాయనం అజీర్తిని తగ్గిస్తుందా, పెద్ద పేగు చిన్న పేగులో జీర్ణ వ్యవస్థను చురుకుగా పనిచేయిస్తుందా, పేగు క్యాన్సర్ కారక కణాలను నిర్వీర్యం చేస్తుందా అన్న అంశాలను తెలుసుకునేందుకు పరిశోధకులు 3 ఏళ్ల క్రితం నడుం కట్టారు. ఇందుకోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలకు కృత్రిమ అజీర్తిని కల్పించి ఔషధంగా మాంగిఫెరిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఈ క్రమంలో వాటిలో అజీర్తి తగ్గటంతో పాటు జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడం, కోలన్ క్యాన్సర్ సెల్ లైన్ దాదాపుగా నిర్వీర్యం కావడాన్ని గుర్తించారు. దీంతో మాంగిఫెరిన్ను వైద్యపరంగా అభివృద్ధి చేసేందుకు ముందస్తు క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మన దేశంలో చాలా మంది మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో జీర్ణాశయాంతర పేగు పనితీరు క్రమంగా తగ్గుతోంది. దీంతో పేగువాపు వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 1990 నుంచి 2019 మధ్య ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రెట్టింపైంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ఫలితంగా అజీర్తి సమస్య దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. ఈ సమస్యకు వేసవిలో లభించే మామిడి పండ్లతో ప్రయోజనం చేకూరుతుందని పరిశోధనల్లో గుర్తించారు. మామిడి పండ్లు తింటే రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. అయితే ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ 51 వరకు మాత్రమే ఉంటున్నందున మధుమేహులు ఈ పండ్లను తిన్నా ఇబ్బందులు లేవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వైద్యుల సలహాతో మధుమేహ బాధితులు వీటిని తినొచ్చు.